వీకెండ్ కదా అని అలా సాటర్డే బయటకు వచ్చాం. షికార్లన్నీ అయిపోయాయి. ఇంకా మా శ్రీవారికి ఆకలిస్తుందంటే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఏంటా అని గూగుల్లో రివ్యూస్ చూసి వచ్చాం. ఫ్రెండ్స్ రెస్టారెంట్ అంట. యాక్చువల్లీ ఇక్కడ దాబా రెస్టారెంట్ అని ఉంది. దాబానా రెస్టారెంటా అర్థం కాలేదు. ఇంతకీ చూసేద్దాం రండి. బయట వ్యూ అంతా దాబా టైప్ అనమాట. ఇటు 2 సైడ్స్ సిట్టింగ్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు చాలా హాట్గా ఉంది. అందుకే మేము బయట ప్రిఫర్ చేయలేదు కూర్చోవడానికి. లాన్కి వెళ్ళాం. లాన్ ఏసీ అనమాట రెస్టారెంట్. అంటే ఇది 2 in 1 దాబా కమ్ రెస్టారెంట్. బయట కూర్చుంటే దాబా, లాన్ కూర్చుంటే రెస్టారెంట్ అనమాట. చూడండి గార్డెనింగ్ అంత బాగుంది కదా. యాక్చువల్లీ అంబియన్స్ బాగా నచ్చింది ఇక్కడ. ఇది వెయిటింగ్ సోఫా అనుకుంటా. అండ్ ఇక్కడ మందికి చాంబర్స్ ఇచ్చారు చూడండి. మంది సిట్టింగ్కి చాంబర్స్ లాగా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ బాగుంటుంది. మంది సిట్టింగ్ బాగుంది. అండ్ ఇంకా వీళ్ళిద్దరూ చూడండి సెటిల్ అయిపోయారు. నన్ను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారు. ఎంత పిలిచినా పలకట్లేదు విభాని. వాళ్ళ డాడీతో ఆడేసుకుంటుంది ఫుల్గా. ఇంటికి రెండు వచ్చి చెప్తాను ఇద్దరు పని అని. ఇంకా లోన్కి వెళ్ళిపోయాం. ఏసీ రెస్టారెంట్. ఇంకా విభాతో ఆడుకుంటూ అలా ఆర్డర్ ఇచ్చేసాం. చూడండి ఇద్దరు ఎలా ఆడేసుకుంటున్నారో. నన్ను కొంచెం కూడా పట్టించుకోలేదు అసలు. వాళ్ళు సాటర్డే కదా, నో నాన్ వెజ్, నో మీల్స్, ఓన్లీ పుల్కా, కడాయి కాజు, కడాయి మష్రూమ్ చెప్పాం అండ్ స్టార్టర్స్ చెప్పాం అంతే. చూడండి బయట దాబా లుక్ బాగుంది కదా. ప్రొజెక్టర్ కూడా ఉంది. యాక్చువల్లీ అంబియన్స్ బాగా నచ్చింది నాకు ఇక్కడ ఫుడ్ కన్నా. అంటే మేము ఫుడ్ పెద్ద ఏమీ నాన్ వెజ్ అని తినలేదు కదా, అందుకని ఫుడ్ రివ్యూ పెద్ద ఏమి ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తాను.